నిన్న చూస్తే నిండుగా కళకళలాడతా అలంకారంతో అలాగే దీపాల వెలుగులో స్వామిని చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇవాళ చూడండి ఎంత బోసిగా అనిపిస్తుందో. ఇంకా ఈ వీడియో వచ్చేసి స్వామివారికి కళ్యాణం చేయించుకున్నాం కదా, ఆ మరుసటి రోజు వీడియో అనమాట. నిన్న ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామిని అలా కదిలించామంతే, ఇంకేం తీయలేదనమాట. ఇంక ఈరోజు అయితే ఇవన్నీ సర్దుకోవాలి. ఇంక ఈరోజు ఎలా సర్దుకున్నాను ఏంటి, అసలు విశేషాలు ఏంటి, ఏం జరిగింది అనేది ఇప్పుడు దాకా ఏమీ కదిలించకుండా ఇలాగే ఎందుకు ఉంచేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుందన్నమాట. ఇప్పుడు దాకా ఎందుకున్నాను అనేది కూడా చెప్తా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంకా నిన్న వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేయించుకున్నామన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంక ఈ వీడియో వచ్చేసి మరుసటి రోజు అనమాట. ఇప్పటికీ దగ్గరగా 10 రోజులు అవుతుంది. నాకు ఇన్ని రోజులు కుదరలేదనమాట వీడియోస్ పెట్టడానికి. ఇంకా నేను స్వామివారి కళ్యాణం గురించి వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పట్టిందనమాట. మధ్యలో కొంచెం నాకు ఒంట్లో బాగోకపోవటం, ఫోన్ ప్రాబ్లం అవ్వటం, ఇంకా అనేక కారణాలు అయిపోయినాయిలేండి. ఇంకా అందుకోసం కొంచెం వీడియోస్ లేట్ అయిపోయిందనమాట నేను ఎడిటింగ్ చేసి పెట్టడానికి. ఏం జరిగిందంటే, కళ్యాణంకి ముందు 4 రోజులు ముందు నుంచే నేను కొంచెం ఇల్లంతా కొంచెం రోజు కొంచెం సర్దుకోవటం చేశాననమాట. అయితే ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఆ ఎండలో నేను మధ్యాహ్నటప్పుడు కూడా ఇంట్లోకి బయటికి ఆ ఎండలో తిరుగుతా ఇంటి చుట్టూతా శుభ్రం చేసుకోవటం, బూసులు దులుపుకోవటం, సామాను కడుక్కోవటం, ఇంకా ఆ ఎండలో చేసేటప్పటికి ఆ ఎఫెక్ట్ చాలా కొట్టిందనమాట నాకు. ఇంకా మా అమ్మ ఉండబట్టి నేను ఇంకా ఈ పూజా కార్యక్రమాలన్నీ చక్కగా చేసుకోగలిగాను, ఎలాంటి లోటు లేకుండా. మా అమ్మే లేకపోతే నిజం చెప్తున్నా నా వల్ల అస్సలు అయ్యేది కాదండి. అంత నీరసానికి వచ్చేసాను అనమాట. ఏదో ఇక తప్పదు, పనులు ఉన్నాయి అని చెప్పి మొండిగా అట్ట లేచి తిరిగి పనులు చేసుకున్నాను. కానీ లోపల నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకా పూజ అయిపోయిన మరుసటి రోజు అయితే మాత్రం అస్సలు నా వల్ల అవ్వలేదన్నమాట. ఎందుకు అంటే, ఆ ముందు రోజు పూజ దగ్గర కూడా తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 దాకా ఇంకా పని ఎక్కువగా ఉండటము, ఎక్కువసేపు పూజ దగ్గర కూడా అలాగే కూర్చొని ఉన్నాను కదా కదలకుండా. ఇంకా ఆ ఎఫెక్ట్ కూడా కొట్టిందనమాట. విపరీతంగా నడుము నొప్పి వచ్చేసి ఆ ఎండలో అటు ఇటు తిరగటము, ఇంకా పూజా సామాగ్రి కోసం, బట్టల కోసం, అంటే ముత్తైదులకి చీరలు అయ్యి పెట్టాం కదా, వాటికి మళ్ళనేమో పసుపు కుంకుమ తాంబూలాలు గాజులు ఇలాంటివి చిన్న ఐటమ్స్ అవి తెచ్చుకోవటానికి కూడా బయటికి వెళ్ళటము, ఇంకా అట్లా బయట ఎండలో తిరగటం ఒకటి, పూజ రోజు ఎక్కువసేపు కూర్చోవటం ఒకటి, నాకు ఇంట్లో పనులు ఎక్కువ అవ్వటం ఒకటి, ఇవన్నీ నాకు చాలా ఎఫెక్ట్ అయిపోయిందనమాట. ఇంకా పూజ అయిపోయిన మరుసటి రోజు అయితే అస్సలు లేవలేకపోయాను. ఇన్ని పనులుంటే ఇంత బాగోకపోయినా కూడా ఈ టైంలోనే ఇంకా ఎక్కువ పనులు అయిపోయినాయి అనమాట. ఇంకా మా అమ్మ హెల్ప్ తోటి ఎలాగోలా పనులన్నీ చేసుకోగలిగాను. కాకపోతే కొంచెం నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చానమాట. ఇంకొకటి ఏంటంటే, ఇన్ని సంవత్సరాల్లో మీరు నమ్మరు, మా వారి హెల్ప్ నేను ఎప్పుడు తీసుకోను. ఎందుకంటే నేనేం ఆలోచిస్తానంటే, ఇంట్లో పనులన్నీ నేను చూసుకోవాలి, బయట పనులు, పిల్లల్ని చదివించే ఖర్చులు కానీ, మమ్మల్ని బాగా చూసుకునే దాని గురించి కానీ, అంటే బయట పనులన్నీ ఆయన చూసుకోవాలి, ఇదే ఆలోచిస్తానమాట. ఇంకా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటాను. మా వారి హెల్ప్ అయితే నేను అసలు అడగను. అడిగితే చేస్తారేమో కానీ నేను అడగను అనమాట. నాకే నచ్చదు ఇంట్లో పనులు మగవాళ్ళు చేయటం. అంటే అందరి గురించి కాదులేండి, నేను నా గురించే చెప్తున్నాను, నాకు నచ్చదనమాట. కాకపోతే ఏంటంటే, ఎప్పుడు ఒకేలాగా ఉండం కదా. ఇంకా ఒక వయసు వచ్చాక మనము చేసుకోలేని పరిస్థితి వచ్చిందనుకోండి, ఇంక అప్పుడైతే తప్పదు. ఇంక ఈరోజైతే నాకు అదే అనిపించింది అనమాట. ఇంక ఎప్పుడు నేనేమి చెప్పను, కానీ ఇంక ఇప్పుడు తప్పలేదు. నా వల్ల అస్సలు అవ్వలేదన్నమాట. లేచి 5 నిమిషాలు కూడా నేను నుంచోలేకపోతున్నాను, అంత నడుము నొప్పి వచ్చేసింది. ఇంక అందుకోసం ఇంకా మరుసటి రోజు పొద్దున్నే మా వారు స్నానం చేసి ఇంకా అక్కడ పూజ దగ్గర పెట్టినవన్నీ మొత్తం తీసి ఇంకా కాలువలో కలిపొచ్చారనమాట. పువ్వులు, అక్కడ పసుపు కుంకుమ అక్షింతలు అవన్నీ పడతాయి కదా, అవన్నీ తీసుకెళ్ళి కలిపొచ్చారు. అక్కడ స్వామివారి కళ్యాణానికి ఉపయోగించిన తరమరాలు బియ్యం అయితే మాత్రం తీసి పక్కన పెట్టాను. ఏదన్నా వండుకొని తినమని చెప్పారు, అంటే పులిహోరలాగా అట్లా ఏదన్నా చేసుకొని తినమని చెప్పారు. అవైతే పక్కన పెట్టాను అనమాట. ఇంకా మా వారి చేత ఇంకా అదంతా క్లీన్ చేయించాను. ఇంకా మా అమ్మ నేను ఇంకా అలాగే మెల్లిగా సామాను అవన్నీ కడిగి తుడిచి ఇంకా మంచాల మీద అయితే ఆరబెట్టామన్నమాట. ఇంకా ఆ పని కూడా అయిపోయింది. ఇంక ఈ బయట ఈ వస్తువులన్నీ పెట్టాం కదా, ఇందాక చూపించాను, ఇంకా అవి కూడా ఇంకా తీసుకొచ్చి ఒక్కొక్కటి మెల్లిగా లోపల సర్దుకున్నాం అనమాట.
ఇంక ఈరోజు రైస్ ఒక్కటే వండాను. వంట కూడా ఏం చేయలేదు. నిన్న భోజనాల్లో పకోడీ కూర ఉంది కదా! ఫ్రై ఉందనమాట. క్యాబేజీ ఫ్రై. ఇంకా అదే కొంచెం తీసి పక్కన పెట్టాను. ఇంకా అది ఉంది కదంట్లే అని చెప్పేసి ఇంకా చెప్పాను కదా! విపరీతంగా నడుము నొప్పిగా ఉంది అని వంట చేసే ఓపిక లేక ఇంకా దాంతోనే తినేసామనమాట. ఇవాళ నా పరిస్థితి ఎలా ఉంది అంటే అటు లేచి పని చేసే ఓపిక లేదు. ఇలా ఎక్కడ పడేసి పడుకునే ఓపిక అంటే చూస్తా అలా పడుకోలేను అన్నట్టుగా ఉందనమాట. ఇంకా తప్పదు కదా! మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి సర్దుకుంటా ఉన్నాను. ఇంకా అసలుకే ఈ పనే చేయలేకపోతున్నాను అని అంటే అనుకోకుండా తెలిసిన వాళ్ళు ములక్కాయలు తీసుకొచ్చారనమాట పచ్చడి పట్టుకోవడానికి. ఇంత హడావిడిలో కూడా ఆల్రెడీ నడుము నొప్పిగా ఉంది. ఇంట్లో పనులే చేసుకోలేకపోతున్నాను. పోతే పోయిన 4 ములక్కాయలని అక్కడ పడేయొచ్చు కదా! మనం అలా ఎందుకు ఊరుకుంటాం. మళ్ళీ ఆ ములక్కాయ పచ్చడి పట్టుకోవడానికి ఇంకా అవన్నీ రెడీ చేశాననమాట. ఇంకా అత్తయ్య పట్టారు. కావాల్సినవన్నీ అందిస్తూ ఉన్నాను. ఇంకా పచ్చడి పట్టడం అయిపోయిన తర్వాత అసలు నిజం చెప్పనా, ఆ ములక్కాయలు తెచ్చిచ్చేదాకా అన్నం తినేసి ప్రశాంతంగా ఈ పూటంతా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. అలా అనుకొని పడుకున్నానో లేదో 5 నిమిషాలకే తెలిసిన వాళ్ళు వచ్చారనమాట. వచ్చి ములక్కాయలు ఇచ్చారు. అవేమో ఈ ఎండలకి రేపో ఎల్లుండో పట్టుకోవచ్చులే అంటే అవి పనికిరావు. ఇంకేం చేస్తాం తప్పదు కదా! ఇంకా ఆ పచ్చడి పని కూడా చూసామన్నమాట. ఇంకా ఆ మరుసటి రోజు కూడా అస్సలు బాగాలేదనమాట. ఇంకా మరుసటి రోజు నేను వీడియోలు ఏం తీయలేదు. అసలు పని కూడా ఏం చేయలేకపోయాను. ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే చాలా నడునొప్పి వచ్చేసింది. అసలు లేచి 2 నిమిషాలు కూడా నుంచోలేను అన్నంత ఎక్కువైపోయిందనమాట. ఇంకా వెంటనే 2 రోజులు పనులు ఎక్కువ అవటం, ఆ ముందు 4 రోజులు ఇంట్లో అన్నీ శుభ్రం చేసుకోవటం, ఇంకా అన్ని రోజులు ఎక్కువ పని అయ్యేటప్పటికి నా వల్ల అవ్వలేదు. ఇంకా మరుసటి రోజంతా ఫుల్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వంట చేయటము, ఈ బట్టలు మడతేయటం, ఈ వీడియో అంతా 3వ రోజు అనమాట. 2 వీడియోలు అంటే పూజ అయిపోయిన మరుసటి రోజుది 3వ రోజు కూడా కాదు 4వ రోజు ఈ వంట చేయటం ఇదంతా ఒక వీడియోలాగా చేశాను. అయితే ఇంక ఇది 4వ రోజు అనమాట. ఈరోజు కందిపప్పు గోంగూర కూర వండాను. ఇంకా మామూలుగానే మనం పప్పు టమాటా ఎలా అయితే వండుకుంటామో సేమ్ అంతే అనమాట. పప్పు గోంగూర కూడా. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇట్లా బట్టలు మడతేసుకుంటా ఉన్నా. అసలు మీరు నమ్మరు, నా వల్ల అసలు అవ్వలేదనమాట. ఇంకెక్కడ గమనించారా, దర్వాజాలకి పువ్వులు మామూలుగా అయితే మనం ఒకరోజు పెడతామా, 2వ రోజు శుక్రవారం మంగళవారం అయితే తప్పితే ఇంకా ఏ వారం అయినా కూడా ఆ పూలు అసలు అన్ని రోజులు ఉంచకూడదు. మనం మామిడాకు తోరణాలు కట్టినా, తమలపాకులు కట్టినా, లేదా పూలతో డెకరేషన్ చేసినా అవి ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే ఒక రోజు కన్నా ఉంచకూడదంట. నాకు తెలియక అంతకుముందు బంతిపూలు వాకిట్లో పూస్తే బంతిపూలు ఫ్రెష్గా ఉన్నన్ని రోజులు అంటే ఒక వారం రోజులు అట్లా ఉంచేదాన్ని. తర్వాత ఎవరో చెప్పారు, పూలు ఎంత మంచిగా ఉన్నా తోరణపాకైనా ఏదైనా సరే ఒక రోజు కన్నా 2వ రోజు ఉంచకూడదు అని. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి ఏదన్నా నేను కట్టినా కూడా మరుసటి రోజే తీసేస్తా. అంటే మరుసటి రోజు ఇప్పుడు మనం సోమవారం కట్టామనుకోండి, మంగళవారం అయితే తిను, లేదా శుక్రవారం అయితే తిను, తర్వాత రోజు తీసేస్తానమాట. అలాంటిది నాకు ఓపిక లేక ఆ పూలు చూడండి ఎంత వడిలిపోయినాయో, అయినా కూడా వాటిని కూడా తీసి సర్దుకుందామన్న ఆలోచన కూడా లేదనమాట. శుభ్రం చేసుకుందాము అని లేకుండా ఇంకా అసలు అంత డల్ అయిపోయాను అనమాట. ఇంకా తప్పదు కదా, ఎప్పుడు ఒకేలాగా ఉంటుందా చెప్పండి. ఇంకా మనకు వయసు పెరిగే కొద్దికి చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. తప్పదు కదా, ఎప్పుడు ఒకేలాగా ఉండాలి అంటే అది అయ్యే పని కాదు. వయసు పెరిగే కొద్దికి చిన్న ఇబ్బందులు తప్పవన్నమాట. అయినా సరే కొంచెం రెస్ట్ తీసుకొనైనా ఇంకా మన పనులు మనమే చేసుకోవాలి కదా. ఇంక ఇక్కడైతే సాయంత్రం అయిపోయిందనమాట. ఇంకా సాయంత్రం ఇవాళ పొద్దున పూట వంట చేయలేదనమాట. అంటే వంట చేయలేదు అంటే నిన్న చేసిన కర్రీ ఉంటే ఇంకా అది పొద్దున తిన్నాము. ఇంక ఈ పూట చేశానన్నమాట పప్పు గోంగూర. ఇంకా అది వండుతూ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు తీసుకొచ్చి మడతేస్తున్నాను. అంటే ఇందాక ఎప్పుడో తీసుకొచ్చానులేండి. ఇంక ఇప్పుడు మడతేసి అన్నీ నీట్గా సర్దుకుంటున్నాను అనమాట. నేను మొన్న పూజ హడావిడిలో కొంచెం బట్టలు కూడా అటులాగి ఇటులాగి కొంచెం గందరగోళం అయిపోయింది. ఇంకా అవన్నీ కూడా నిదానంగా ఈరోజైతే సర్దుకున్నాను. ఇంక మీరు నమ్మరు, అంటే ఇది కొత్తగా నాకు జరుగుతున్నది కాదులేండి, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో జరిగేదే. కాకపోతే చెప్తున్నా నేను, మనం ఏదన్నా పూజ చేసుకున్నా లేకపోతే ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా ముందు రోజు అన్నీ నీట్గా సర్దుకుంటాం. బూజులు దులుపుకొని అన్నీ కడుక్కొని అన్నీ నీట్గా సర్దుకుంటామా. మళ్ళీ ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓడవటం, కడగటం, తోడవటం, అన్నీ సర్దుకోవటం. ముందు ఒక 2-3 రోజులు, తర్వాత ఒక 2-3 రోజులు ఇంకా ఈ పనులు తప్పదు కదా. ఇంకా నాకు అదే అనిపించింది. నిన్నటిదాకేమో అన్నీ నీట్గా సర్దుకుందాము, కడుక్కుందాం, పూజ కదా, అన్నీ శుభ్రం చేసుకుందాం అని చెప్పి శుభ్రం చేశాను. మళ్ళీ పూజ అయిపోయిన సాయంత్రానికి ఇంకా ఇంట్లో సామాన్ అంతా బయటేసి కడగటం అయిందనమాట. అంటే వడ్డం చేశాం కదా, ఇంకా అవన్నీ కడగటం, మళ్ళీ ఇళ్ళన్నీ కడిగి అంటే మనుషులు తిరిగే కొందికి
ఇంకా బయట వడ్డం చేసే దగ్గరేమో అంత ఆగమాగం అయిపోయింది, లోపలేమో అంత ఆగంగా అనిపించింది. ఇంకా మొత్తం ఒకసారి శుభ్రం చేసుకుంటే బాగుండు అని చెప్పి ఇంకా శుభ్రం చేసుకుంటా ఉన్నాను. కాకపోతే ఏంటంటే కొంచెం నడునొప్పిగా ఉండటం వల్ల మొత్తం ఒకే రోజు చేయలేక రోజుకు కొంచెం చేసుకుంటా ఉన్నా. ఇంక ఇవన్నీ ఎక్కడ సర్దుకొని అన్నీ శుభ్రం చేసుకునేటప్పటికి నాకు 3 రోజులు పట్టిందనమాట. అంటే మనకు ఓపికగా ఉంటే ఒక రోజులోనే అయిపోద్దిలేండి, కాకపోతే కొంచెం ఓపిక లేక నిదానంగా చేసుకున్నాను. ఏది తప్పదు కదా, అన్నీ మనమే చేసుకోవాలి. ఇంక ఈ రోజు అయితే ఇలా గడిచిందండి. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ